చీకట్లో దారి చూపిన చిన్న పిచ్చుక. ఒక హృదయాన్ని తాకే అడవి కథ. ఒక విశాలమైన అందమైన అడవిలో రాజాసింహం జీవించేది. అది చాలా బలవంతుడు, కాని తన బలమంటేనే అన్నీ అని భావించేది. అడవిలోని జంతువులన్నీ సింహాన్ని గౌరవించేవి, కాని కొన్నిసార్లు దాని మాటల్లో గర్వం ఎక్కువగా కనిపించేది. ఒకరోజు సింహం గట్టిగా అంది, ఈ అడవిలో నాకంటే బలవంతుడు ఎవ్వరూ లేరు. అప్పుడే చెట్టుమీద నుంచి ఒక చిన్న పిచ్చుక మెల్లగా అంది, రాజా, బలమంటే కేవలం శక్తి కాదు, సహాయం చేయాలనే మనసు కూడా బలమే. సింహం నవ్వింది. ఆ మాటను పెద్దగా పట్టించుకోలేదు. ఆ రాత్రి అడవంతా అకస్మాత్తుగా భయంకరమైన చీకటిలో మునిగిపోయింది. చంద్రుడు కనిపించలేదు. దారి పూర్తిగా కనుమరుగైంది. చిన్న జంతువులు భయంతో తల్లులను పిలుస్తూ ఏడ్చాయి. కొన్ని జంతువులు దారి తప్పాయి. సింహం ముందుకు వచ్చి అందర్నీ కాపాడాలని ప్రయత్నించింది, కాని చీకట్లో దాని బలం కూడా పనికిరాలేదు. అప్పుడే ఆ చిన్న పిచ్చుక ధైర్యంగా ముందుకు వచ్చింది. ఎత్తైన చెట్టుమీద కూర్చొని జంతువులకు దారి చూపింది. అప్పుడే గుడ్లగూబ తన పదునైన కళ్లతో దూరం చూసింది. ఏనుగు చిన్న జంతువులను దగ్గర చేసుకుంది. జింక సురక్షిత మార్గం చూపించింది. తాబేలు బలహీనులను తన వెనుక దాచుకుంది. అందరూ కలిసి ప్రయత్నించడంతో జంతువులన్నీ సురక్షితంగా ఒక పెద్ద చెట్టు కింద చేరుకున్నాయి. ఆ క్షణంలో సింహం తల వంచి అంది, ఈరోజు నాకొక గొప్ప పాఠం దొరికింది. నిజమైన బలమంటే ఒంటరిగా నిలబడడం కాదు, అందర్నీ కలుపుకుని నడవడం. ఆ రోజునుంచి సింహం కేవలం రాజుగానే కాదు, మంచి నాయకుడిగా మారింది. అడవిలోని ప్రతి సమస్య అందరూ కలిసి పరిష్కరించేవారు. అలా ఐక్యతతో నిండిన ఆ అడవి మరింత అందంగా మారింది. స్టోరీ మెసేజ్: చీకట్లో కూడా ఐక్యత ఉంటే దారి తప్పదు.